శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిలుతున్నాయి. ఈ టన్నెల్ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు మట్టి బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం. వారిని కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు. అంతేకాక భారత సైన్యం రెస్క్యూ టీం సహాయం కూడా కోరినట్లు మంత్రులు తెలిపారు. श्रीनिवास और आवाजें आ रही है। సహాయక బృందాలు టన్నెల్లోని నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. డీ వాటరింగ్ కోసం ప్రత్యేక బృందాలు టన్నెల్లో ప్రవేశించాయి. 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు అధికంగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనుదిరిగింది. విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, నీటి తొలగింపు కోసం ఇంజనీర్లు చర్యలు తీసుకుంటున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్తో సహాయక చర్యలు ప్రారంభించగా లోపల 8 మీటర్ల మేరకు మట్టి, నీరు చేరిందని అధికారులు తెలిపారు. అధికార బృందాలు శ్రమిస్తున్నా ఇప్పటికీ లోపల చిక్కుకున్న వారి గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాణాలను రక్షించగలమా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. రెస్క్యూ టీంల ప్రయత్నాలు వేగంగా సాగుతున్నా లోపల భారీగా నీరు, బురద ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక త్వరలోనే చిక్కుకున్న కార్మికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. श्रीनिवास रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक। ये बस बेल्ट लास्ट आ गया, बेल्ट। ఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్మికులను కాపాడేందుకు టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై రాహుల్ ఆరా తీశారు. ప్రమాదం, సహాయక చర్యల గురించి ఆయనకు సీఎం వివరించారు. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని చెప్పారు. बस बेल्ट लास्ट आ गया। ये दुर्घटना हुआ, ये जो है इंसान के गलती से नहीं हुआ, गवर्नमेंट के गलती से नहीं हुआ। ये जो फॉर्मेशन जो रहता, राख समझो, मट्टी समझो, वो लूज होने से अचानक से पानी और मट्टी जो है पूरे आके पूरे टनल भर गए। 12-13 फीट जो है पूरे उसमें मड है, मट्टी और पानी भी। तो उसको निकालना बोले तो भी जो है गाड़ी अंदर नहीं जा सकता, क्योंकि पूरे रेल ट्रैक्स है, ब्रुकलिन जेज में नहीं जाता। तो उसके ऊपर चलना बोले तो पूरे मटेरियल चल भी नहीं सकते। तो उस वास्ते दूसरा आल्टरनेट अरेंजमेंट कर रहे हैं। इसमें इरिगेशन डिपार्टमेंट स्टाफ और नेशनल डिजास्टर मैनेजमेंट रिलीफ टीम्स और डिफेंस डिजास्टर मैनेजमेंट टीम्स तमाम जो है पूरी कोशिश कर रहे हैं उसके ऊपर चलने के वास्ते। ऑलरेडी रात में 3 बजे गए और 12 बजे भी गए 2 टीम्स। We have reviewed the relief operations with the representatives of the Army, Navy and the NDRF. Our government is working hard and putting all our efforts to save the lives of 8 people who are trapped inside. The Prime Minister and the leader of the opposition both spoke to our Chief Minister
and express their full support and cooperation for the relief measures. Everybody is here. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 12 రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆటంకాలను అధిగమిస్తూ టన్నెల్లో ముందుకు సాగుతున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ వద్ద ఉన్న టన్నెల్ ఇన్లెట్ వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచే ఏదైతే దోవలపేట వద్ద ఉన్నటువంటి ఇన్లెట్ టన్నెల్ ఇన్లెట్ సంబంధించి ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల లోపల నిన్న 8 గంటల 30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్టు కూడా అధికారులు అయితే అధికారికంగా నిర్ధారించారు. నిన్నటి నుంచి అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 10 నుంచి 15 బృందాలుగా కూడా వీడి సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఏదైతే బేరింగ్ చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఒక్కసారిగా ఊట రావడంతో కూడా ఒక్కసారిగా పదునెక్కి కూడా పైకప్పు కూడా మొత్తం కూడా కూలినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదం జరిగినటువంటి ఆ సమయంలో మొత్తం 50 మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం అయితే అక్కడ అందులో ఉన్నటువంటి 42 మంది కార్మికులు ఏదైతే ఈ సొరంగ మార్గం నుంచి కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 10 మీటర్ల మేర ఒక్కసారిగా టన్నెల్ సంబంధించినటువంటి పనులు చేసిన క్రమంలో ఒక్కసారి కుంగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ సమయంలో దాదాపు 10 మీటర్ల మేర కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే వాటర్ దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర వాటర్ నిలిచిపోవడంతో కొంత సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచి ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే పర్యవేక్షణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీం ఆపరేషన్ రంగంలో దిగింది. దాంతో ఆ టీం అయితే కొంత రెస్క్యూ చేయడంలో కొంత విఫలమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్ లో కూడా మొత్తం కూడా వాటర్ నిలిచిపోవడం, మొత్తం కూడా బురదమయం కావడంతో కొంత సహాయక చర్యలకు ఆటంకం అయితే కలుగుతా ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో వాటర్ అదేవిధంగా బురద ఉన్న కారణంగా మొత్తం కూడా వాటర్ మోటార్ల సాయంతో కూడా వాటర్ తొలగించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చూసుకోవచ్చు మనం ప్రస్తుతం అయితే టన్నెల్ వద్ద కూడా చాలా ఇన్లెట్ వద్ద కూడా చాలా అధికారుల హడావిడి అయితే కొనసాగుతుంది. లోపల చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసేందుకు కూడా అధికార యంత్రాంగం కావచ్చు, పాలకులు విఫల యత్నాలు అయితే చేస్తా ఉన్నారు. 8 మంది కార్మికులు ఇటు జార్ఖండ్ అదేవిధంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ కి చెందినటువంటి 8 మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా ఒకటే వేడుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా రావాలని దేవుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఇటు పాలకులు కూడా 8 మంది కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు టన్నెల్ ఇన్లెట్ వద్ద కూడా అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ తో కూడా కూడినటువంటి అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏది ఉంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచారు, వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు, వారికి ఆక్సిజన్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏ క్షణంలో ఏ జరిగినా కూడా ఎటో వైద్యులు అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడే వైద్యం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే మొత్తం సిద్ధం చేసింది. ఏ క్షణాన ఏదైనా అపాయం జరిగితే బయటకు వచ్చినప్పటికీ కూడా పోస్ట్ మార్టం చేసేందుకు కూడా ఎటో అధికారులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 30 గంటలుగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులు అద్భుతం జరిగితే కనుక ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అధికారులు కూడా వారిని సురక్షితంగా బయట తీసుకురావడంలో అధికారులు కూడా చేతులు ఎత్తేసినట్టే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. వారి ప్రయత్నాలు ఎందుకంటే వీలైనంత వరకు కూడా వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేంత వరకే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నప్పటికీ కూడా కొంత అక్కడ వాటర్ ఉండడంతో కూడా కొంత సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతా ఉంది. 10 నుంచి 15 బృందాలుగా విడిపోయి కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 4-5 గంటలు గడిస్తే కనుక దీనికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.